హలో ఆల్, అందరికీ నమస్తే. సో ఈరోజు నా టూర్ వచ్చేసరికి బెల్జియం ఈజ్ అనదర్ కంట్రీ. సో ఈ కంట్రీకి నేను టూర్ ఎలా ప్లాన్ చేశాను, అందులో నేను ప్లాన్ చేసినట్టుగా సక్సెస్ అయితే అవ్వలేదు. బట్ స్టిల్ నేను వేరే ప్లేసెస్ ఎంజాయ్ చేశాను. నేను అసలు ఏం ప్లాన్ చేశాను, మీరైతే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్జియం అనేసరికి ఇందులో మనకి రాధాదేశ్ అనే ఒక ఏరియా ఉందండి. ఎవరైతే కృష్ణ డివోటీస్ ఉంటారో వాళ్ళు మస్ట్ విజిట్ ప్లేస్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. నేను పిక్సే చూశాను, నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు. బట్ స్టిల్ నేను ఈ బెల్జియం టూర్ మెయిన్ ప్లాన్ చేయడానికి రీజన్ రాధాదేశ్ అనమాట. కానీ రాధాదేశ్ వెళ్ళాలి అంటే యాక్చువల్గా ఆమ్స్టర్డామ్ నుంచి లీజ్ అని చెప్పి ఒక బెల్జియంలో ఒక ప్లేస్, ఒక సిటీ లాగా అనమాట. ఆ సిటీకి మనకి డైరెక్ట్గా ట్రైన్ ఉంది, లైక్ ఆమ్స్టర్డామ్ నుంచి. మాది ఎన్ఎస్ ఎలానో కార్డు ఉంది కాబట్టి వీకెండ్ నేను ఆల్రెడీ దానిపైన సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కాబట్టి నేను అదే కార్డు యూజ్ చేసి, అంటే ఎన్ఎస్ డిస్కౌంట్ యూజ్ చేసి ఎన్ఎస్ ఇంటర్నేషనల్లోని ట్రైన్కి బుక్ చేశాను. దానివల్ల నాకు అరౌండ్ €6కి నేను వేరే కంట్రీకి అయితే ట్రావెల్ చేయగలిగాను. సో €6లో నేను వేరే కంట్రీకి వెళ్ళడానికి నాకు స్కోప్ వచ్చింది. అండ్ లీజ్ అనే ప్లేస్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది రాధాదేశ్. రాధాదేశ్ వెళ్ళడానికి మనకి ఫ్రీక్వెంట్గా అయితే వెహికల్స్ లేవు. దట్ ఈస్ ది మెయిన్ డ్రాబ్యాక్. మేము మార్నింగ్ 11:30 కల్లా లీజ్కి రీచ్ అయిన తర్వాత చూస్తే రాధాదేశ్ వెళ్ళడానికి ఈవినింగ్ 3 వరకు మాకు బస్ ఫెసిలిటీ అన్నది లేదు. సో అది డ్రాబ్యాక్ అవ్వడం వల్ల మేము రాధాదేశ్ వెళ్ళడానికి అవ్వలేదు. అండ్ 3 అయినా పర్వాలేదు, వెళ్ళొచ్చు జనరల్గా అయితే. బట్ 3 మేము స్టార్ట్ అయితే 5 వరకు మేము అక్కడికి రీచ్ అవ్వట్లేదు. అండ్ 5 ఇస్ ది లాస్ట్ బస్ ఫ్రమ్ రాధాదేశ్ అనమాట. సో దానివల్ల మాకు రాధాదేశ్ వెళ్ళడానికి అవ్వలేదు. ఇన్ కేస్ మీరు కానీ రాధాదేశ్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే ఒకసారి రాధాదేశ్ డొమైన్ది వెబ్సైట్ ఉంటుంది. గో టు దట్ వెబ్సైట్ అండ్ చెక్ ఫర్ స్టే ఎట్ నైట్ టైం స్టే ఉన్నప్పుడే మీరు బుక్ చేసుకోండి, అప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి. నాకైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ థాట్ వచ్చింది. బట్ నేను చెక్ చేసినప్పటికైతే నేను ఉన్నన్ని రోజులు ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిల్. సో అది నాకు ఆప్షన్ లేదు అక్కడ స్టే చేయడానికి. సో మీరు కనుక వెళ్ళేటట్టయితే నైట్ అక్కడ స్టేకి బుక్ చేసుకుంటే స్టే విల్ కాస్ట్ యూ అరౌండ్ €50 ఇఫ్ యూ వాంట్ ఎ సింగిల్ రూమ్. డామిటరీ అయితే €20, అదే డబుల్ షేరింగ్ అయితే 60. అలా లైక్ మనకి డబుల్ షేర్ అంటే ఇద్దరు స్టే చేయాలనుకుంటే డబుల్ రూమ్ ఇస్తారు, అలా అనమాట. సో మీకు తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. బట్ మీరు నైట్ అక్కడ స్టే చేసి అక్కడ మీరు రాధాదేశ్లో ఒక రోజు అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ రాధాదేశ్. మీరు అలాగని ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు లీజ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ రాధాదేశ్కి వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రజిల్స్ వెళ్ళొచ్చు. వెళ్ళి బ్రజిల్స్లో ఇప్పుడు నేను చూపించేదంతా బ్రజిల్స్లో అనమాట. యాక్చువల్గా ఆ రోజు క్రిస్మస్ పార్టీ జరుగుతుంది, క్రిస్మస్ మార్కెట్ అవి అన్నీ జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే ఇవన్నీ బిల్డింగ్స్ అనమాట. కంప్లీట్గా ఒక ప్లేస్లో నుంచి ఉంటే చుట్టూ సరౌండెడ్ బై పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక్కొక్క బిల్డింగ్ నుంచి శాంటాస్ బయటికి రావడం, ఇలా డ్యాన్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ కొంతమంది శాంటాస్ అయితే నాకు చాక్లెట్స్ ఇచ్చారు. ఒక శాంటా అయితే చాక్లెట్స్ పట్టుకొని నా వైపుగా వస్తుంటే ఒక చిన్న బేబీ ఉన్నారనమాట. ఆ బేబీ కోసం అని చెప్పి వాళ్ళ మదర్ అడుగుతున్నారు చాక్లెట్స్ ఇమ్మని. బట్ 1 సెకండ్ అని శాంటా నా సైడ్ వస్తున్నారు. నేను నా బ్యాగ్లో ఎవరైనా బేబీ ఉన్నదా అని నేను వెనక్కి తిరిగి చూస్తున్నా. ఎందుకంటే శాంటాస్ మెయిన్గా బేబీస్ దగ్గరికి ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి వెళ్తారు అన్న థాట్లో నేనున్నాను. కానీ నేను జర్కిన్ వేసుకున్నాను కదా, దాని వెనక అట్లా హుడీ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్లో వెళ్ళి నాకు చాక్లెట్స్ వేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే హెనికన్పిస్ అంటారు కదా, సో అదే స్టాచ్యూని ఇలాగా శాంటా లాగా తయారు చేశారనమాట. మధ్యలో ఇలాగా మనకి వాటర్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి చాలామంది ఫన్ చేశారు. ఇది కూడా నాకు చాలా థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది. బాగా నవ్వుకున్నాను నేనైతే. అండ్ ఇక్కడ మనకి శాంటాసే కాదు, చుట్టూ బిల్డింగ్స్ ఈవినింగ్ అయ్యేసరికి కంప్లీట్
లైటింగ్స్తో బాగా అట్రాక్ట్ చేశాయి. నాకు బాగా నచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి రోడ్ సైడ్ షాపింగ్ లాగా అవన్నీ కూడా పెట్టారు స్ట్రీట్స్లో అదిని. సో నైట్ అంతా మేము ఇక్కడే స్టే చేసాము, ఇక్కడే తిరిగాము. ఇంచుమించు అరౌండ్ 8:30, 9 అయ్యేసరికి మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ప్యారిస్ వెళ్దాము అన్నది. యాక్చువల్లీ మాది 2 days ట్రిప్. ఒకరోజు బెల్జియంలో ఉండి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి, అంటే రాధాదేశ్ ఫస్ట్ అనుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బస్ క్యాచ్ చేసి ప్యారిస్ వెళ్ళాలన్నది మా ప్లాన్ అనమాట. సాంటాస్ అందరూ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను కొన్ని క్లిప్స్ పెడతాను, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నన్ను అడిగితే లీజ్కి కంటే మీరు ముందు బ్రజిల్స్కి వెళ్ళొచ్చు. బ్రజిల్స్కి డైరెక్ట్గా €7కి మనకి బస్ ఉంది ఫ్రమ్ ఆమ్స్టర్డామ్. యూ కెన్ చూస్ దట్. అండ్ బ్రజిల్స్కి వెళ్ళి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ లీజ్కి వెళ్ళి లీజ్ నుంచి మీరు డైరెక్ట్ రాధాదేశ్ వెళ్ళొచ్చు అనమాట. సో దట్ మీరు నైట్ అంతా రాధాదేశ్లో స్టే చేసి ఒక రోజంతా మీరు ప్రశాంతంగా అక్కడ స్టే చేసి ఈవినింగ్ వరకు మీరు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మళ్ళీ ప్యారిస్ బస్ తీసుకొని ప్యారిస్ వెళ్ళారనుకోండి, మీకు ఎక్కువ అలసిపోయినట్టు అది అనిపించదు. దట్స్ హౌ యూ కెన్ ప్లాన్ ఇట్. మేమైతే కొంచెం ప్లానింగ్లో రాంగ్ చేసాము. అండ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ టైం కదా, సో మాకు తెలియలేదు. సో మేము అలానే ఇప్పుడు లీజ్ ప్యారిస్ వెళ్తున్నాము. ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్యారిస్. ఇప్పుడు నేను చూపించే దాంట్లో సో ప్యారిస్లోని ఏం చేసాము ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో హౌ టు గో టు ప్యారిస్ ఇవన్నీ కూడా. కానీ లీజ్లో అయితే మాత్రం మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అగైన్ యూ హ్యావ్ టు బై సమ్ టికెట్స్ అండి. అది మీరు పాస్ తీసుకుంటారా లేదంటే నార్మల్గా ట్రావెల్ చేస్తారా ఏంటి అన్నది ఇట్స్ అప్ టు యూ. ప్యారిస్లో ఏం చేయాలి అన్నది రేపటి వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.